కానీ సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేదు అన్నా, ఎటువంటి పురోగతి లేదు అని మళ్ళీ మేము విజయవాడకి వెళ్లి అన్నగారిని పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇంకా మేము ఈ కేసులో చేసేది ఏమీ లేదమ్మా, అప్పుడే అన్ని కేసులో తారుమారైపోయాయి, డిఎన్ఏలు కూడా మారిపోయాయి, రిపోర్ట్స్ అన్ని మారిపోయాయి, ఇప్పుడు నేను పోయి రిపోర్ట్స్ ని కలెక్ట్ చేయలేను కదా అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అన్నగారు. మరి అదే రిపోర్ట్స్ మేము 2019లో మీరు ఓడిపోయినప్పుడు చూపించిన రిపోర్ట్సే కదన్నా ఇప్పుడు కూడా ఉండేది. జరిగినది ఎప్పుడు 2017 నుంచి మీరు నిజంగా చెప్పారు తారుమారయ్యాయని. అవును, తారుమారయ్యాయి. ఎప్పుడు జరిగాయి? 2017 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీలో మీ ప్రభుత్వంలోనే మరి జరిగాయని ఆ రోజు కూడా మీకు చూపించాను. ముద్దాయిలు టీడీపీకి సంబంధించిన వాళ్ళని మీకు ఫోటోలతో సహా రుజువులతో సహా చూపించాను. అమ్మా అవేం కాదమ్మా నేను చేస్తా అని మాట ఇచ్చిన మీరు మరి సుగాలి ప్రీతి కేసు ప్రతి ఒక్క ప్రస్తావనలో మీరు ప్రస్తావించి మీరు గద్దె ఎక్కిన తర్వాత డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కనీసం సుగాలి ప్రీతి కేసు ఏం చేశారన్నా అని మేము అడుగుతున్నాం. మరి అదే అడిగితే నా మీద మూకు దాడి చేపించారు జన సైనికులతో, వీర మహిళలతో, మరి వాళ్ళ ఇన్ఛార్జీల మినిస్టర్లతో, మంత్రులతో, గాద వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళతో నా హ్యాండిక్యాప్నెస్ ని, నా అవిటితనాన్ని మీరు ఎత్తి చూపించారు, నా కులాన్ని మీరు ఎత్తి చూపించారు. కానీ నేను ఏ దానికి భయపడలేదన్నా. పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను అవిటిదాన్నే, మీ దగ్గరికి కూడా వచ్చినప్పుడు నేను రెడ్డిదాన్నే, మరి ఎందుకు మీరు నేను న్యాయం చేయండి అని అడిగినప్పుడు మీకు కులం గుర్తొచ్చింది? ఎందుకు మీరు న్యాయం చేయలేరు, మీరు చేయలేకపోతున్నారు అడిగినప్పుడు మీరు మరి నా అవిటితనాన్ని మీరు బయటికి తీసుకురావడం జరిగింది. అంటే అప్పటి వరకు మీరు చెప్పిన మాటలన్నీ, ఇచ్చిన హామీలన్నీ డొల్లనా చెప్పండి. ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతలా వాడుకొని మీరు గద్దెక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టేశారని అడుగుతా ఉన్నాను. ఇదేనా మీరు మరి జనాలకు మీరు మాట ఇచ్చి చేసేది? మీరు మాట ఇచ్చి మర్చిపోయిన పవన్ కళ్యాణ్ గారని చెప్తా ఉన్నాను. మరి ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మీరు మా మీద బాధితులలాగా చూడకుండా ముద్దాయిలాగా చూస్తూ నా కూతురు సుగాలి ప్రీతి మరణించిన వార్త కంటే మీరు మాకు పెడుతున్న బాధలే ఎక్కువయ్యాయి. మీరు మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం కూడా మరి చలనం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిలదీయాల్సినది 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంతగా నిలదీశారు కదా, మరి అదే దాంట్లో ఒక 10% అన్నా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈ రోజు నా కూతురు కేసుకు ఒక సొల్యూషన్ వచ్చేది. మీరు మరి మోడీ గారితో మాట్లాడండి, మీరు మోడీ గారితో మాట్లాడతా అని చెప్పారు, మరి సిబిఐకి ఇప్పిస్తా అన్నారు. మరి మీరు చేసిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతగా మీరు మోసం చేయాల్సి వచ్చింది? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అన్నా మేము ఏ ఆస్తులు అడగడం లేదు, మేము ఏ హోదాలు అడగడం లేదు, మేము ఏ సీట్లు అడగడం లేదు. కేవలం మీరు పిలిపించుకొని 2019లో మాట ఇచ్చారు, అమ్మ మేము చేస్తాము, మీ కేసుకి న్యాయం చేస్తాము, ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అన్నారు. కానీ ఇప్పటి వరకు 24 నెలలు గడిచినా కూడా మీకు అసలు కొంచెం కూడా చలనం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు ఆడపిల్లల విషయంలో ఇంతగా మీరు మోసం చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. మరి మేము అడిగిన వెంటనే మేము ప్రశ్నించాం. ఏమని ప్రశ్నించారు? మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం ఎందుకు చేయరని. మరి మీలాగనే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే మీరు మరి పారిపోతున్నారు ఎందుకు చెప్పండి? మేము ఏవైతే మీకు చూపించామో అవే రిపోర్ట్లు మళ్ళీ ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చూపించాం. మరి ఆయన ప్రభుత్వంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు కుటుంబానికైతే ఏమి, కేసుకైతే ఏమి జరిగిన న్యాయం ఏదైనా ఉంది అంటే అది మరి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే జరిగింది. 2019లో ఆయన మేము అడగగానే సిట్టు వేశారు. సిట్టులో అడిషనల్ ఎస్పీ రమాదేవి గారి ద్వారా సిడిఎఫ్డి ద్వారా అమ్మాయికి రేప్ జరిగిందని, అత్యాచారం జరిగిందనే రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చారు. వేశారన్నా అని మేము అడుగుతా ఉన్నాం. మరి అదే అడిగితే నా మీద మూకు దాడి చేపించారు జన సైనికులతో, వీర మహిళలతో, మరి వాళ్ళ ఇన్ఛార్జీల మినిస్టర్లతో, మంత్రులతో, గాద వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళతో నా హ్యాండిక్యాప్నెస్ ని, నా అవిటితనాన్ని మీరు ఎత్తి చూపించారు, నా కులాన్ని మీరు ఎత్తి చూపించారు. కానీ నేను ఏ దానికి భయపడలేదన్నా. పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను అవిటిదాన్నే, మీ దగ్గరికి కూడా వచ్చినప్పుడు నేను రెడ్డిదాన్నే, మరి ఎందుకు మీరు నేను
న్యాయం చేయండి అని అడిగినప్పుడు మీకు కులం గుర్తొచ్చింది. ఎందుకు మీరు న్యాయం చేయలేరు, మీరు చేయలేకపోతున్నారు అడిగినప్పుడు మీరు మరి నా అవిటితనాన్ని మీరు బయటికి తీసుకురావడం జరిగింది. అంటే అప్పటి వరకు మీరు చెప్పిన మాటలన్నీ, ఇచ్చిన హామీలన్నీ డొల్లనా చెప్పండి. ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతలా వాడుకొని మీరు గద్దెక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టేశారని అడుగుతా ఉన్నాను. ఇదేనా మీరు మరి జనాలకు మీరు మాట ఇచ్చి చేసేది? మీరు మాట ఇచ్చి మర్చిపోయిన పవన్ కళ్యాణ్ గారని చెప్తా ఉన్నాను. మరి ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మీరు మా మీద బాధితులలాగా చూడకుండా ముద్దాయిలాగా చూస్తూ నా కూతురు సుగాలి ప్రీతి మరణించిన వార్త కంటే మీరు మాకు పెడుతున్న బాధలే ఎక్కువయ్యాయి. మీరు మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం కూడా మరి చలనం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిలదీయాల్సినది 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంతగా నిలదీశారు కదా, మరి అదే దాంట్లో ఒక 10% అన్నా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈ రోజు నా కూతురు కేసుకు ఒక సొల్యూషన్ వచ్చేది. మీరు మరి మోడీ గారితో మాట్లాడండి. మీరు మోడీ గారితో మాట్లాడతా అని చెప్పారు, మరి సిబిఐకి ఇప్పిస్తా అన్నారు. మరి మీరు చేసిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతగా మీరు మోసం చేయాల్సి వచ్చింది? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అన్నా, మేము ఏ ఆస్తులు అడగడం లేదు, మేము ఏ హోదాలు అడగడం లేదు, మేము ఏ సీట్లు అడగడం లేదు. కేవలం మీరు పిలిపించుకొని 2019లో మాట ఇచ్చారు, అమ్మ మేము చేస్తాము, మీ కేసుకి న్యాయం చేస్తాము, ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అన్నారు. కానీ ఇప్పటి వరకు 24 నెలలు గడిచినా కూడా మీకు అసలు కొంచెం కూడా చలనం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు ఆడపిల్లల విషయంలో ఇంతగా మీరు మోసం చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. మరి మేము అడిగిన వెంటనే మేము ప్రశ్నించాం. ఏమని ప్రశ్నించారు? మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం ఎందుకు చేయరని. మరి మీలాగనే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే మీరు మరి పారిపోతున్నారు ఎందుకు చెప్పండి? మేము ఏవైతే మీకు చూపించామో అవే రిపోర్ట్లు మళ్ళీ ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చూపించాం. మరి ఆయన ప్రభుత్వంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు కుటుంబానికైతే ఏమి, కేసుకైతేమి జరిగిన న్యాయం ఏదైనా ఉంది అంటే అది మరి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే జరిగింది. 2019లో ఆయన మేము అడగగానే సిట్టు వేశారు. సిట్టులో అడిషనల్ ఎస్పీ రమాదేవి గారి ద్వారా సిడిఎఫ్డి ద్వారా అమ్మాయికి రేప్ జరిగిందని, అత్యాచారం జరిగిందనే రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్ ని మీరు ఇప్పుడు దాచిపెడుతున్నారు ఎందుకు చెప్పండి? మీరు అక్కడ క్లియర్ కట్ గా సిడిఎఫ్డి రిపోర్ట్ లో డిఎన్ఏ ఈల్డ్ అయిన తర్వాత మీరెందుకు ఈ ప్రభుత్వం మరి అధికారంలో ఉండి కూడా సిట్టు వేయలేకపోతున్నారు? అధికారులను ఎందుకు మీరు పిలిపించి మీరు ఇంటరాగేట్ చేయకుంటున్నారు? మరి మీరు నటి జత్వాని కేసులో అయితే కనుక పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లను మీరు ఇంటరాగేట్ చేస్తున్నారు, జైలు పంపించారు. మరి సుగాలి ప్రీతి కేసులో ఎందుకు అలాంటి చర్యలు తీసుకోవట్లేదు? గిరిజన బిడ్డ అని మీరు ఏమన్నా అలా చెప్తున్నారా? లేదంటే కనుక మిమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు లేరని అడుగుతున్నారా? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కూడా మీరు కేవలం నేను రాజకీయం కోసమే సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారని మీరు ఒప్పుకోండి. లేదా ఇప్పటికైనా చలనం తెచ్చుకొని నా కేసులో పురోగతి ముద్దాయిలను పట్టించండి. నేను వాళ్ళని మిమ్మల్ని చంపమని చెప్పడం లేదు, అధికారికంగా మిమ్మల్ని చట్టపరంగా తీసుకోమని చెప్తున్నాం. ఏదైతే అధికారులు 2017 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారులు ఏదైతే ఉన్నారో కేసులకి తారుమారు చేశారో ఆ అధికారులను పట్టుకొని మీరు ఇంటరాగేట్ చేసి కేసును ఎందుకు ఇంతగా మీరు నీరుగార్చారనే ప్రశ్నలు మీరు వేసి వాళ్ళని ఇంటరాగేట్ చేసి మా కేసుకు న్యాయం చేయండి అడుగుతున్నాం. మరి అదే విధంగా మరి మీరు చెప్పారు, గాద వెంకటేశ్వరరావు గారితో మీరు అనిపించారు, మీరు ఆ కులం కాదు కదట, మీరు రెడ్డి గారి కులం అంట కదా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి కులం అంట కదా, పోయి అక్కడ ఆఫీస్ లో మీరు ధర్నా చేసుకోండి అన్నారు. గాద వెంకటేశ్వరరావు గారు, మీకు మీడియా ప్రముఖంగా చెప్తున్నాను, మేము రెడ్డి కులం చెందిన వాళ్ళని ఇప్పుడు కాదండి, మీ పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాం. నేను వికలాంగురాలు కాదని చెప్పలేదు, వికలాంగురాలని మీ పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాం. మీ పవన్ కళ్యాణ్ గారి ముందరే ఇవన్నీ కూడా చూపించాము. మరి అప్పుడు చెప్పని మీరు ఇప్పుడు ఎందుకు రెడ్డి ప్రస్తావన తీసుకొస్తున్నారు? ఎందుకు కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు? ముద్దాయిలను మీరు కాపాడడానికి బాధితులమైన మా మీద మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని మానసికంగా మమ్మల్ని చంపారనుకుంటున్నారా? మేము 2025లో నా కూతురు ఎక్కడైతే మరి మేము పూడ్చామో అక్కడి నుంచి వీల్ చైర్ యాత్ర చేస్తామని చెప్పేసి మేము పేపర్ ప్రకటన ఇచ్చాము. అదే విధంగా మేము మీకు కూడా మీ ఆఫీస్ కూడా ఇచ్చాము.
ఇచ్చిన తర్వాత కూడా మీరు పర్మిషన్ ఇవ్వకపోగా మేము మీ వీల్ చైర్ యాత్రలో నాకు జరిగిన అన్యాయం, మీరు చేసిన మోసాన్ని నేను ప్రజలకు తెలియజేస్తానని చెప్తానని చెప్పేసి 300 మంది పోలీసులతో మమ్మల్ని మీరు నిర్బంధించి ఎట్లా ప్రైవేట్ వీడియోస్ తిప్పించి మీరు మమ్మల్ని అంతగా చిత్రహింసలకు గురి చేశారు. మీ కూటమి ప్రభుత్వానికి సుగాలి ప్రీతి కేసులో మీరు ఎలాంటి తప్పులు చేయకుంటే ఎందుకు మీరు అంత భయపడుతున్నారో చెప్పండి. ఒకవేళ నిజంగా మీకు అలాంటి భయం ఏమి లేకుంటే మాకు వీల్ చైర్ యాత్రకు పర్మిషన్ ఇవ్వండి. మీకు జరగబోయే నష్టం ఏంటి? నాకు జరిగిన అన్యాయం ఏ సుగాలి ప్రీతి ఇంకొకరి ఇంట్లో సుగాలి ప్రీతి లాంటి అమ్మాయిలకు జరగకూడదనే నా ఈ ఉద్దేశంతో చేస్తున్న ఈ వీల్ చైర్ యాత్ర మీ ప్రభుత్వానికి ఏమి అడ్డం చెప్పండి, ఏమి ఆటంకపరుస్తున్నారని మీరు నా స్వేచ్ఛను మీరు కాల రాస్తున్నారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే చెప్తున్నాను, మరి మీరు కూటమి ప్రభుత్వంతో మీరు ప్రశ్నించి నా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారా లేదా ఇదే ప్రెస్ మీట్ లో మీరు ఒప్పుకోండి. లేదు, కేవలం సుగాలి ప్రీతి కేసు నేను ఓట్లకు మాత్రమే వాడుకున్నాను, ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి కాదు అని మీరు ఒప్పుకోండి. మరి మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మీరు అన్నగారి దగ్గరికి ఎలా వెళ్తారు, మేము ఎలా పంపిస్తాము అని మీరు గాదా వెంకటేశ్వరరావు గారితో నాకు మీరు వార్నింగ్ ఇప్పించారే, బయటికి ఎలా వస్తారో చూస్తామన్నారే. మరి ఈ రోజు వచ్చాను, మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. ఆ అన్నగారు చూపించిన ఆప్యాయత, ప్రేమ కానివ్వండి, అసలు ఆ కేసు గురించి ఇప్పటికీ కూడా మర్చిపోలేదు అన్నగారు. మనకి ఆ పీరియడ్ లో జరిగిన 2019 నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పీరియడ్ లో జరిగిన ప్రతి ఒక్క చర్య కూడా ప్రతి ఒక్క రిపోర్టు కూడా అన్నగారికి చూపించడం జరిగింది. అన్నగారు ఇప్పుడు అదే చెప్పారు, మేము మీకు అండగా ఉంటాం, మా లీగల్ టీం మీకు అండగా ఉంటుంది. మీకు ఏదైతే అనక రావాల్సిన ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం బెనిఫిట్స్ ఏదైతే ఆపేశారో దాన్ని కూడా మనం పోరాటం చేద్దామని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా సిబిఐ కూడా ఎందుకు తీసుకోదు, ఈ సిడిఎఫ్డి ఏదైతే అనక జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో వచ్చిన ఈ ఇన్వెస్టిగేషన్ సిటీలో వచ్చిన ఈ సిడిఎఫ్డి రిపోర్ట్ ను ఎందుకు మీరు లోపల బయట పెట్టడం లేదు అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట ఇచ్చారు, అమ్మ ఖచ్చితంగా మాట ఇస్తున్నాం, అందరిలాగా కాదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లాగా మాట ఇచ్చి మర్చిపోయే ప్రసక్తే లేదు, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మరి నాకు అన్నగారు భరోసా ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా నిజంగా నేను ఎన్నో రోజుల నుంచి కూడా నేను మరి అన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి మరి ట్రై చేస్తా ఉంటే మరి పేర్ని నాని గారు నిజంగా దగ్గరుండి ఒక ఇంటి మనిషిలాగా మమ్మల్ని ఎంతో ఆదరించి మరి పేర్ని నాని గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చడం జరిగింది. మరి అందరికీ కూడా ఈ రోజు నిజంగా మీ మీడియా ముఖానికైతే మీడియా మొత్తం మిత్రులకు మరి పేర్ని నాని గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నా చేతులెత్తి నమస్కరించి నేను ధన్యవాదాలు తెలుపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.